వెల్కమ్ డియర్ రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్, ఫ్యాంటసీ మూవీల గురించి మాట్లాడితే రష్యన్ మూవీస్ కి పోటీ ఇచ్చే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. నిజానికి రష్యాలో ఎంత అద్భుతమైన కథలు ఉంటాయంటే వాళ్ళు ఆ కథలను ఫ్యాంటసీ మూవీలలో చూపిస్తారు. దాంతో ఆ మూవీలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే మీకోసం అలాంటి కథల ఆధారంగా ఈ మధ్య విడుదలైన ఒక అద్భుతమైన మూవీని ఎంచుకుని తీసుకొచ్చాం. ఇక స్టార్ట్ చేద్దాం మన రష్యన్ ఫ్యాంటసీ మూవీ. ఈ మూవీ పేరు వచ్చేసి ఫినిస్ట్ ది ఫస్ట్ వారియర్. దీని విజువల్స్ మరియు కథ మీకు తప్పకుండా నచ్చుతాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ కథ బిలారిస్ అనే ఒక గ్రామాన్ని చూపించడంతో స్టార్ట్ అవుతుంది. అయితే ఆ గ్రామానికి నాలుగు వైపులా ఒక దట్టమైన అడవి ఉందని చూపిస్తారు. ఇక్కడే ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఆ వాయిస్ ఓవర్ లో ఒక వ్యక్తి, నేను ఫాల్కన్ వీరుడిని, నేను వేటాడలేనంత శక్తివంతమైన రాక్షసుడు లేదా జంతువు ఈ ప్రపంచంలోనే లేదు. ఇక్కడ నాలాగే చాలా మంది ఫాల్కన్స్ పెద్ద పెద్ద జంతువులను వేటాడుతూ ఉంటారు, కానీ నాలాగా వేటాడలేరు, ఎందుకంటే నా పేరు అని చెప్పగా అతను తన పేరు చెప్పే ముందే అతని సేవకుడి మధ్యలో బాస్ బాస్ మీరు నన్ను పిలిచారా అని అడుగుతాడు. దానికి ఆ ఫాల్కన్, అరే గాడిద, నా పరిచయం ఇస్తుంటే అంత పాడు చేసేసావు అని కోపంగా అంటాడు. అప్పుడు ఆ సేవకుడు, క్షమించండి ఫినిస్ట్ గారు, తప్పైపోయింది అని అంటాడు. ఈ విధంగా అతను మన హీరో యొక్క ఇంట్రో ఇస్తాడు. అవును ఫ్రెండ్స్, మన హీరో పేరు ఫినిస్ట్. ఇక ఈ సేవకుడు కూడా కథ చివరి వరకు ఉంటాడు, కాబట్టి మనం అతని బబులు అని పిలుస్తాం. ఫ్రెండ్స్, ఫినిస్ట్ గురించి చెప్పాలంటే అతను నిజంగానే ఒక వీరుడు. 100 మంది ఒకేసారి ఎదురుగా వచ్చినా వాళ్లతో ఒంటరిగానే పోరాడగలడు. ఇక ఫినిస్ట్ మరియు బబులు అడవిలోకి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఫినిస్ట్, అరే బబులు, మనం వెతుకుతున్న పెద్ద జంతువు ఎటు వెళ్ళిందో తెలుసా అని బబులుని అడుగుతాడు. దానికి బబులు, ఏంటి బాస్, నేను మీతో పాటే కదా నడుస్తున్నాను, అది ఎటువైపు వెళ్ళిందో నాకెలా తెలుస్తుంది అని అంటాడు. అప్పుడు ఫినిస్ట్, మనం వెతుకుతున్న ఆ పంది చుట్టుపక్కల ఉన్న చాలా పొలాలను నాశనం చేసింది, అయినా నేను చివరికి ఒక పందిని వేటాడాల్సిన పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అని అంటాడు. అప్పుడు బబులు, బాస్, మీరు ఆ పందిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు, అది చాలా పెద్ద పంది, అంతేకాదు చాలా ప్రమాదకరమైనది కూడా అని ఫినిస్ట్ తో అంటాడు. దానికి ఫినిస్ట్, నేను పెద్ద పెద్ద రాక్షసులకే భయపడలేదు, ఇక పందిని పట్టుకోవడం నాకు పెద్ద విషయం ఏమీ కాదు అని బబులుకి చెప్తూ నడుస్తూ ఉంటాడు. అయితే అతను అలా ముందుకు వెళ్తూ ఉండగా అతనికి ముందు ఒక పెద్ద పంది గురకలేస్తూ పడుకుందని చూస్తాడు. అది చూసి బబులు, బాస్, ఇంకా సమయం ఉంది, పదండి, ఏ దారిని వచ్చామో అదే దారిన వెనక్కి వెళ్ళిపోదాం అని అంటాడు. అప్పుడు ఫినిష్, ఏంటి బబులు, నన్ను అవమానిస్తున్నావా, ఈ పంది అంటే నాకు భయం లేదు అని చెప్పి చేతిలో తన ఆయుధం తీసుకుని హెల్మెట్ పెట్టుకుని వేగంగా ముందుకు వెళ్లి ఒక్క దూకు దూకుతాడు. దాంతో అతను పంది యొక్క వెనుక భాగంతో గుద్దుకుని పడిపోతాడు. అప్పుడు అతను, నేను ఓటమిని స్వీకరించను అని చెప్పి దాన్ని నెట్టాలని అనుకుంటాడు, కానీ ఏమీ చేయలేకపోతాడు. ఇక అతను దాని వెనుక భాగం మీద కర్రతో కొట్టడం మొదలు పెడతాడు, కానీ ఆ పంది కొంచెం కూడా కదలదు. ఒకవైపు ఫినిస్ట్ కష్టపడుతుంటే ఇంకోవైపు బబులు హాయిగా చికెన్ మరియు రొట్టె తింటూ ఉంటాడు. ఇక ఫినిస్ట్ పంది జుట్టు పట్టుకుని దాని మీద ఎక్కి కలలు కనటం ఆపి ఇక లెగు అని చెప్తూ దాన్ని కొడతాడు. అయినా కానీ అది అస్సలు కదలదు. ఆ తర్వాత బబులు కూడా తన సంచితో పందిని కొట్టడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ సంచి ఆ పంది ముక్కులోకి వెళ్లి ఇరుక్కుంటుంది. ఇక దాన్ని తీయడానికి బబులు ఒక కర్ర తీసుకుని దాని ముక్కులో గుచ్చుతాడు. దాంతో ఆ పందికి చిక్కిలి గింతలు పెట్టినట్టు అనిపించి అది లేచి పెద్దగా అరిచి బబులుని తోండంతో కొడుతుంది. ఫ్రెండ్స్, అది ఒక మామూలు పందిలా ఉండదు, దానికి గబ్బిలాలలాగా పెద్ద పెద్ద రెక్కలుంటాయి. ఇక బబులు దానికి భయపడి వెనక్కి వెళ్తూ ఉండగా ఆ పంది అతని వైపు ముందుకు సాగుతుంది. ఇక ఫినిస్ట్ బబులుని కాపాడడానికి కిందకి దూకి దాని ముక్కు పట్టుకుంటాడు. అప్పుడు పంది దాని తలను చాలా వేగంగా ఊపుతుంది. దాంతో ఫినిస్ట్ ఎగిరి ఆ పంది వీపు మీద పడతాడు. అప్పుడు బబులు, బాస్, ఇప్పుడు మీరే దీన్ని పట్టుకోగలరు అని చెప్పి ఒక తాడు తీసుకుని ఫినిస్ట్ వైపుకి విసురుతాడు. ఇక ఆ పంది భయపడి పైకి ఎగురుతుంది. అప్పుడు ఫినిస్ట్ దాని రెక్కలని ఉన్న గోర్లకు హుక్ తో ఒక తాడు బిగిస్తాడు. అయితే ఇదంతా జరుగుతున్న చోట నుంచి కొంచెం దూరంలో ఫినిస్ట్ సొంత గ్రామం ఉందని చూపిస్తారు. ఇక ఆ పంది అతని గ్రామంపై నుంచి వెళ్లేటప్పుడు ఫినిస్ట్ ఆ తాడుతో దాని రెక్కలను లాగుతాడు. దాంతో అది ఎగరలేక నెమ్మదిగా వెళ్లి ఆ గ్రామంలో పడుతుంది. ఇక హఠాత్తుగా పందిని చూసిన గ్రామస్తులు భయపడతారు. తర్వాత ఆ పంది మీద వాళ్ళ హీరో కూడా ఉన్నాడని చూసి అతన్ని పొగుడుతూ ఫాల్కన్ వీరుడు వచ్చేశాడు అని అరుస్తారు. ఇక్కడే మూవీ టైటిల్ చూపించి మూవీని కొనసాగిస్తారు. ఇక ఫినిస్ట్ ఆ పందిని వండి గ్రామస్తులకి పంచుతాడు, ముఖ్యంగా పిల్లలకి పంచుతాడు. అయితే ఆ పిల్లల దగ్గర ఫినిస్ట్ లాంటి చెక్క బొమ్మలు ఉంటాయి. ఫినిస్ట్ వాటి మీద తన సంతకం పెడతాడు. అలాగే అక్కడ చాలా మంది ఫాల్కన్ వీరులు ఉంటారు, కానీ ఏ వీరుడైతే పెద్ద వేట చేస్తాడో అతనికి ఒక ప్రత్యేకమైన గౌరవం మర్యాదలు చేసి అతనికి ఉచితంగా తినడానికి ఉండడానికి అవకాశం కల్పిస్తారు. అయితే ఫినిస్ట్ అందరూ అతన్ని ఒక వీరుడులా చూసి గౌరవించాలని ఇదంతా చేస్తాడు. ఆ తర్వాత బజార్ లో యాకా అనే మాంత్రికురాల్ని చూపిస్తారు. అయితే ఆమె బజార్ లో ఏదో కొంటూ ఉండగా తన చర్మం ఒక ముసలావిడిలా మారిపోతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఆమె తన సంచిలో నుంచి ఒక మంత్రించిన యాపిల్ తీసి తింటుంది. దాంతో
ఆమె యవనం తిరిగి వచ్చేస్తుంది. ఇక యాకా ఫినిష్ తో వేసవి కాలం వచ్చేస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఆ చెరువు దగ్గర ఉన్న రాళ్లు తీసేస్తే నాకు నీళ్లు తీసుకోవడం సులభం అవుతుంది అని అంటుంది. దానికి ఫినిష్, అరే అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నేను నీ ఇంటి పని మనిషిని కాదు. నేను ఎంత పెద్ద వీరుడినో నీకు తెలుసా? నేను ఒక అగ్నిపర్వతం మీద ఒక రాతి రాక్షసుడిని ఓడించాను. అలాగే అడవిలో 2 తలలు మరియు 6 చేతులు ఉన్న రాక్షసుడిని కూడా ఓడించాను. అంతేకాదు కొండ మీద ఉన్న ఆ పెద్ద రాక్షసుడిని కూడా నేనే ఓడించాను. అలాంటి వీరుడిని నువ్వు చెరువు దగ్గర ఉన్న రాళ్లు తీయమంటున్నావా అని యాకాతో అంటాడు. అంతలో బబ్లు మధ్యలో, అసలైతే నువ్వు ఒక ముసలిదానివి. మంత్రించిన యాపిల్ తిని ఒక యువతిగా మారి జనాలను మోసం చేస్తున్నావు కదా అని యాకాతో అంటాడు. అది విని యాకాకి కోపం వస్తుంది. ఆమె మంత్రించిన ఒక పొడి తీసి బబ్లు టోపీ మీద విసురుతుంది. దాంతో బబ్లు టోపీకి ప్రాణం వచ్చి అది బబ్లుని కరవడం మొదలు పెడుతుంది. చివరికి ఫినిష్ అతన్ని కాపాడతాడు. అప్పుడు యాకా ఫినిష్ ని చూసి నవ్వుతుంది. అయితే ఫినిష్ ఆ అవమానాన్ని తట్టుకోలేకపోతాడు. ఆ తర్వాత ఫినిష్ మరియు బబ్లు కలిసి ఇంటికి వెళ్తారు. ఇక ఫినిష్ బబ్లుతో, మనం ఇంకా పెద్ద రాక్షసుడిని పట్టుకోవాలి, అప్పుడే యాకా లాంటి వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు అని అంటాడు. అయితే బబ్లు, బాస్ నాకు అలాంటి పెద్ద రాక్షసుడు ఉన్న ఒక ప్రదేశం తెలుసు. దక్షిణ దిశలో ఉన్న అడవిని దాటితే ఒక కొండ కనిపిస్తుంది. దాని మీద ఒక పెద్ద కోట ఉంది. ఆ కోటలో ఒక పెద్ద మాన్స్టర్ ఒక అమ్మాయిని బంధించి ఉంచాడు. అక్కడ అంతకుముందు కూడా చాలా మంది ఫాల్కన్లు ఆ అమ్మాయిని కాపాడేందుకు వెళ్లి వాళ్ళ వీరత్వాన్ని ప్రదర్శించాలని ప్రయత్నించారు. కానీ అటువైపుకు వెళ్లిన ఏ ఫాల్కన్ తిరిగి ప్రాణాలతో రాలేదు అని ఫినిష్ తో అంటాడు. అది విని ఫినిష్, బబ్లు నాకు దీని గురించి ముందే ఎందుకు చెప్పలేదు? మనం అక్కడికి వెళ్లి ఆ అమ్మాయిని విడిపించి తీసుకొద్దాం పదా అని అంటాడు. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ సీన్ లో కొన్ని గంటల తర్వాత ఫినిష్ మరియు బబ్లు ఆ అడవిని దాటి కొండ దగ్గర చేరారని చూపిస్తారు. అక్కడ కొంతమంది ఫాల్కన్లు చలివంట వెలిగించి కూర్చుని ఉంటారు. అయితే ఫాల్కన్స్ ఎప్పుడూ తామును వీరులుగా నిరూపించుకోవాలనే తపనతో మాట్లాడుతూ ఉంటారు. అందుకే అక్కడ కూర్చుని వారు ఫినిష్ ని పెద్దగా గౌరవించరు. అప్పుడు ఫినిష్, చూడండి నేను కూడా మీలాగే ఆ మాన్స్టర్ ని ఓడించడానికి ఇక్కడికి వచ్చాను. అందుకే మనం విడివిడిగా పోరాడే కంటే ఒక టీమ్ గా మారి ఆ మాన్స్టర్ తో పోరాడితే దాన్ని సులభంగా ఓడించగలం. చూస్తుంటే మీరు బాగా అలసిపోయినట్టున్నారు. ఈ ఎనర్జీ డ్రింక్ తాగండి, కొంచెం బలం వస్తుంది అని అంటాడు. అయితే ఫినిష్ వాళ్ళకంటే కొంచెం పేరు సంపాదించడంతో వాళ్ళు ఫినిష్ వాళ్ళని మోసం చేయడాన్ని నమ్మి అతను చెప్పినట్టే ఎనర్జీ డ్రింక్ తాగుతారు. ఆ తర్వాత ఫినిష్ బబ్లుని పక్కకు తీసుకెళ్లి, నువ్వు ఐటమ్ సరిగ్గా కలిపావా లేదా అని మెల్లగా అడుగుతాడు. దానికి బబ్లు, కలిపేశాను బాస్, ఇక వాళ్ళది తాగగానే అందరూ గురకలేస్తూ నిద్రపోతారు అని ఫినిష్ తో అంటాడు. అప్పుడు ఫినిష్, చాలా మంచి పని చేసావు బబ్లు, ఇక పొద్దు పోగానే నేను ఒంటరిగా వెళ్లి ఆ మాన్స్టర్ ని ఓడించేస్తాను అని అనగా బబ్లు, ఆ పని అంత సులభం కాదు బాస్ అని అంటాడు. అయితే ఫినిష్, నాకా చింత లేదు, నా లక్ష్యం ఒక్కటే, అందరూ నన్ను వీరుడుగా గౌరవించడం, దానికోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని బబ్లుతో అంటాడు. ఇక తర్వాత రోజు పొద్దున్నే మిగిలిన ఫాల్కన్స్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఫినిష్ ఆ కొండపైకి వెళ్లి ఒక పెద్ద తలుపు తీసి లోపలికి వెళ్తాడు. అక్కడ ఇరువైపు చూసినా బట్టలు వేలాడుతూ ఉంటాయి. అయితే అక్కడే ఫినిష్ ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి పేరు లీసా. ఇక ఫినిష్ లీసాతో, నేను ముందుగా ఆ మాన్స్టర్ కనిపిస్తాడని అనుకున్నా, కానీ నువ్వు కనిపించావు. ఆ మాన్స్టర్ కనిపిస్తే దాన్ని ఓడించి నిన్ను విడిపించుకుందామని అనుకున్నాను. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నిన్ను కాపాడటానికే వచ్చాను అని అంటాడు. దానికి లీసా, ఇది అసాధ్యం, నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అని భయపడుతూ అక్కడి నుంచి పారిపోతుంది. ఫినిష్ ఆమె వెనక పరిగెత్తి, నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు, నేను నిజంగానే నిన్ను ఇక్కడి నుండి విడిపించి తీసుకెళ్తాను అని లీసాతో అంటాడు. దానికి లీసా, నాకు నువ్వంటే భయం లేదు, కానీ ఆ మాన్స్టర్ గురించి తలుచుకుంటే భయం వేస్తుంది అని అంటుంది. అంతలోనే ఒక పాము వెనక వైపు నుంచి ఫినిష్ ను కాటేయాలని ప్రయత్నిస్తుంది. అది చూసి లీసా మళ్లీ భయపడి పారిపోతుంది. ఇక ఫినిష్ ఆ పాముతో పోరాడటం మొదలు పెడతాడు. అదే సమయంలోనే మాన్స్టర్ ని చూపిస్తారు. దాన్ని చూస్తుంటే అది పిల్లి, డ్రాగన్ మరియు పాముని కలిపినట్లుగా ఉంటుంది. అయితే ఫినిష్ పై దాడి చేసిన ఆ పాము ఒట్టి పాము కాదు, అసలైతే అది ఆ మాన్స్టర్ యొక్క తోక. ఇక ముందుగా ఆ మాన్స్టర్ ఫినిష్ ని ఓడించి కింద పడేస్తాడు. కానీ మన హీరో లేచి తిరిగి ఆ మాన్స్టర్ నే పైకి ఎత్తి విసిరేస్తాడు. ఆ తర్వాత ఫినిష్ తన ఆయుధంతో ఒక గోడను పగలగొడతాడు. దాంతో ఒక పెద్ద రాయి వెళ్లి మాన్స్టర్ కి తగులుతుంది. దాంతో ఆ మాన్స్టర్ గాయపడతాడు. ఇక ఫినిష్ ఆ అవకాశాన్ని ఉపయోగించి మాన్స్టర్ తోక పట్టుకొని దాన్ని 2 ముక్కలు చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ దాని తోక ఒక పాము కావడంతో అది ఫినిష్ మీద విషం కక్కి తప్పించుకుంటుంది. అయితే ఆ విషం ప్రభావంతో ఫినిష్ సరిగా చూడలేక కళ్లను రుద్దుతాడు. ఆ తర్వాత అతను ఆ మాన్స్టర్ అక్కడే ఎక్కడో చుట్టుపక్కలే ఉంటుందని భావించి అక్కడున్న స్తంభాలను పగలగొడతాడు. ఇక స్తంభాలు విరగడంతో ఆ కోటకు చెందిన ఒక పెద్ద గోపురం ధ్వంసమవుతుంది. ఈ శబ్దం విని మిగిలిన ఫాల్కన్స్ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు అక్కడికి రావడం చూసిన బబ్లు, ఇప్పటి వరకు ఏ ఫాల్కన్ ఓడించలేని ఆ మాన్స్టర్ ని ఫినిష్ హతమార్చాడు అని అరుస్తాడు. అయితే ఫినిష్ మాత్రం ఆ రాళ్ల మధ్య ఇరుక్కొని కదలలేని పరిస్థితుల్లో ఉంటాడు. అప్పుడు బబ్లు మరియు మిగిలిన ఫాల్కన్స్ కలిసి అతన్ని అక్కడి నుంచి బయటికి తీస్తారు. ఆ తర్వాత ఫినిష్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి, అంతా సరే గాని మీరందరూ అసలు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు బబ్లు, ఏంటి బాస్ జోక్ చేస్తున్నారా, మేమందరం మీ ముందే కదా ఉన్నాం అని ఫినిష్ తో అంటాడు. ఇక ఫినిష్, అరే బబ్లు నేను జోక్ చేయడం లేదు, నిజం చెప్తున్నాను, నాకేం కనపడట్లేదు అని అంటాడు. అంతలో మిగతా ఫాల్కన్స్, అసలు విషయం ఏమిటంటే ఈ మాన్స్టర్ విషం ఎవరి కళ్ళలోనైనా పడితే అతను అంధుడవుతాడు. ఆ అంధత్వాన్ని తొలగించడానికి ఇప్పటి వరకు ఎటువంటి మందు దొరకలేదు. అయితే ఇప్పుడు నీకు చూపు లేదు కాబట్టి నువ్వు ఇకపై ఒక ఫాల్కన్ కాదు అని చెప్పి అందరూ వాళ్ళ గ్రామాలకి తిరిగి వెళ్ళిపోతారు. ఇక ఫినిష్ మరియు బబ్లు కూడా బాధపడుతూ వాళ్ళ ఊరికి తిరిగి వస్తారు. అయితే ఫినిష్ కి ఇప్పటి వరకు అతనికి లభించిన గౌరవం ఇక మీదట దొరకదని బాగా కోపం
వస్తుంది. ఇంకోవైపు యాక దగ్గర తన పూర్వీకులు తన కోసం వదిలి వెళ్లిన మంత్రించిన యాపిల్స్ పూర్తవడంతో తను యవ్వనాన్ని అలాగే ఉంచుకోవడానికి ఒక కొత్త మందు తయారు చేస్తూ ఉంటుంది. అయితే ఆమె మందులో పచ్చకప్పలు, తాబేలు, గుగ్గిలాలు వంటి కీటకాలు మరియు ఇతర పదార్థాలను కలుపుతూ ఉంటుంది. చివరికి ఆమె ఒక పేస్ట్ తయారు చేసి దాన్ని తన ముఖానికి రాసుకుంటుంది. అదే సమయంలో ఆమె ఇంటిని చూపిస్తారు. అయితే అది చూడటానికి ఒక సాధారణ గుడిసెలా కనిపించినా దానికి కోడి లాంటి రెక్కలు ఉంటాయి. ఇక బబ్లు యాక దగ్గరికి వెళ్లి ఆ కొండ మీద ఉన్న మాన్స్టర్ యొక్క విషయంతో ఫినిస్ట్ కి చూపు పోయింది, నీ దగ్గర చూపు తెచ్చే మందు ఏదైనా ఉంటే దయచేసి ఇవ్వు అని సహాయం అడుగుతాడు. దానికి యాక, అతను పెద్ద వీరుడు కదా, అతను పెద్ద పెద్ద రాక్షసులనే ఓడించాడు, అటువంటి వ్యక్తికి నాలాంటి ముసలి మాంత్రికురాలి అవసరం ఎలా వచ్చింది, నేను అతనికి ఎటువంటి సహాయం చేయలేను అని చెప్పి బబులు మీద మంత్రించిన పొడి విసురుతుంది. దాంతో బబులు వేసుకున్న బూట్లకు ప్రాణం వచ్చి అవి అతన్ని మింగడం మొదలు పెడతాయి. ఇక బబులు తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోతాడు. మరోవైపు ఫినిస్ట్ తాను ఇకపై ఫాల్కన్ కాదని, ఇకపై చీకటిలోనే బ్రతకాల్సి వస్తుందని అర్థం చేసుకుంటాడు. అయితే గ్రామస్తులు అప్పుడప్పుడు జాలిపడి అతనికి పండ్లు ఇస్తూ ఉంటారు. కానీ గ్రామంలోని పిల్లలు మోసం చేసి వాటిని ఫినిస్ట్ నుంచి తీసుకుంటారు. ఎందుకంటే ఫినిస్ట్ ఫాల్కన్ గా ఉన్న రోజుల్లో పిల్లలు అతని ఇంటికి వెళ్తూ అతనికి తెలియకుండా పండ్లను దొంగలించేవారు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే అలవాటుతో పండ్లను దొంగలిస్తున్నారు. అయితే ఫినిస్ట్ తిరిగి వాళ్లను పండ్లు అడగాలంటే కొంచెం మొహమాట పడతాడు. దాంతో అతను తిరిగి అడగడు. అలా సమయం గడుస్తూ ఫినిస్ట్ కి ఆకలి వేస్తుంది. అప్పుడే వర్షం పడుతున్న శబ్దం విని ఫినిస్ట్ బయటికి వెళ్తాడు. యాక్చువల్లీ గ్రామస్తులు వర్షాకాలంలో ఇంటి నుంచి బయటికి వెళ్లరు. ఇక అవకాశాన్ని చూసి ఫినిస్ట్ బయటికి వస్తాడు. అతను బయట ఎవరో తిని పడేసిన పండ్లని తిని తన ఆకలి తీర్చుకుంటాడు. ఆ తర్వాత ఫినిస్ట్ తిరిగి ఇంటికి వెళ్తాడు. ఇక తిరిగి వచ్చిన ఫినిస్ట్ ని చూసి బబులు, చూడండి బాస్, ఇప్పుడు మీరు ఫాల్కన్ కాదు, అందుకని మీ సేవకుడిగా ఉండటం వల్ల నాకు ఎటువంటి లాభం లేదు, అందుకని ఇప్పుడు నేను వేరే ఫాల్కన్ కి సేవకుడిగా ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే బబులు వెళ్లిపోవడంతో ఫినిస్ట్ తన నమ్మకమైన సేవకుడు కూడా అతన్ని వదిలి వెళ్లిపోయాడని భావించి చాలా బాధపడతాడు. అంతలో యాక అక్కడికి వచ్చి ఫినిస్ట్ ని తినడానికి కొన్ని పండ్లు మరియు బ్రెడ్ ఇదిగో అని ఇస్తుంది. ఇక యాక ఫినిస్ట్ తో, నేను నిన్ను సహాయం అడిగాను కానీ నువ్వు చేయలేదు, అప్పుడు నాకు నీ మీద బాగా కోపం వచ్చింది, కానీ నేను ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు, నాకు తెలిసినంత వరకు నీ చూపు తిరిగి తెచ్చే మందు ఇప్పటిదాకా ఎవరు కనిపెట్టలేదు అని అంటుంది. వాళ్ళు అలా మాట్లాడుతుండగా కొంతమంది దొంగల ముఠ గ్రామంలోకి ప్రవేశించి యాకాని ఎత్తుకుపోతారు. ఫ్రెండ్స్, యాక ఒక మంత్రగత్తె అయినప్పటికీ తనకి చిన్న చిన్న మంత్రాలు చేయడం మాత్రమే తెలుసు. మరోవైపు కొంతమంది దొంగలు ఫినిస్ట్ ఇంట్లో ప్రవేశించి అతనిపై దాడి చేస్తారు. అయితే ఫినిస్ట్ కి చూపు లేనప్పటికీ అతనికి వాళ్లతో పోరాడే శక్తి ఉంటుంది. కాబట్టి ఫినిస్ట్ తనపై దాడి చేసే వాళ్లను కొడుతూ ఉంటాడు. ఈ మధ్యలో ఒక దొంగ ఫినిస్ట్ మొహంపై గట్టిగా కొడతాడు. దాంతో ఫినిస్ట్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఇక తర్వాత రోజు పొద్దున ఫినిస్ట్ ఎక్కడో బంధించబడి కదలలేని పరిస్థితిలో ఉన్నాడని చూపిస్తారు. అయితే యాక అతనిపై నీళ్లు చల్లి అతన్ని లేపుతుంది. ఇక ఫినిస్ట్ లేచి, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అని అడుగుతాడు. దానికి యాక, మనం సముద్రపు దొంగల పడవలో ఉన్నాం, ప్రస్తుతానికి ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం కనబడట్లేదు, మన ఇద్దరం ఇప్పుడు దొంగల ముఠ స్వాధీనంలో ఉన్నాం అని అంటుంది. ఇక్కడ ఎవరు వచ్చారో చూడండి ఫ్రెండ్స్, ఇతను ఇంకెవరో కాదు, ఫినిస్ట్ సేవకుడు బబ్లు. ఫినిస్ట్ బబ్లు గొంతు విని, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. బబ్లు, నేను నీ ఉద్యోగాన్ని వదిలేశాను, ఇప్పుడు నేను ఈ దొంగలతో కలిసి పనిచేస్తున్నాను అని ఫినిస్ట్ కి చెప్తాడు. దానికి ఫినిస్ట్, నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు అని బబ్లుతో అంటాడు. అయితే బబ్లు ఫినిస్ట్ చెప్పిన దానికి ఏమీ అనుకోకుండా, నువ్వు కావాలనుకుంటే నేను నీకు సహాయం చేయగలను, నేను ఈ దొంగలు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు విని ఒక విలువైన వస్తువు దొంగిలించాను అని చెప్పి ఒక పాత దీపాన్ని తీస్తాడు. ఇక బబ్లు, దీని మెరుపును చూస్తుంటే ఇది బాగా విలువైనదిగా అనిపిస్తుంది, దీన్ని అమ్మితే చాలా డబ్బులు వస్తాయి అని ఫినిస్ట్ తో అంటాడు. అలా మాట్లాడుతూ అతను తెలియకుండానే ఆ దీపాన్ని రుద్దుతాడు. దాంతో మట్టితో తయారైన ఒక జిన్ ఆ పాత దీపం నుంచి బయటికి వస్తాడు. దాన్ని చూసి అంతా భయపడతారు. ఇంతలోనే అక్కడ ఒక దొంగ కూడా వస్తాడు. ఇక జిన్ అతన్ని ఒకే దెబ్బతో పైకి విసిరేస్తాడు. అదే సమయంలో ఫినిస్ట్ తన సంఖ్యల నుంచి బయటపడతాడు. అప్పుడు యాక జిన్ ఎటువైపు నుంచి దాడి చేస్తున్నాడో చెప్తూ ఫినిస్ట్ కి సహాయం చేస్తుంది. ఇక ఫినిస్ట్ జిన్ తో పోరాడుతూనే ఉంటాడు. అయితే ఫినిస్ట్ ఎంత కొట్టినా జిన్ కి ఏమీ కాదు. ఇక జిన్ ఫినిస్ట్ ని ఎత్తి విసిరేస్తాడు. దాంతో ఫినిస్ట్ మళ్లీ స్పృహ తప్పి పడిపోతాడు. ఆ తర్వాత జిన్ బబ్లు వైపుకి వెళ్తాడు. అయితే బబ్లు భయంతో, దయచేసి నన్ను క్షమించండి, పొరపాటున ఈ దీపాన్ని రుద్దాను, మీరు దయచేసి తిరిగి దీపంలోకి వెళ్ళిపోండి అని జిన్ ని బతిమాలుతాడు. అయితే జిన్ తనని బయటికి తీసిన వ్యక్తి మాట వింటాడు. అందుకే బబ్లు మాటికి అంగీకరించి ఆ జిన్ తిరిగి దీపంలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బబ్లు యాకని, అసలు అది ఏంటి అని అడుగుతాడు. దానికి యాక బబ్లుతో, ఇది ఒక చెడ్డ జిన్, దీన్ని ఈ దొంగలు తమ శత్రువులను భయపెట్టడానికి ఉంచారు అని అంటుంది. ఈలోగా ఆ దొంగలు బబ్లుని కూడా బంధించేస్తారు. వాళ్ళు బబ్లుతో, నువ్వు మా వెంట ఉన్నావా లేదా వీళ్ళకి సహాయం చేస్తున్నావా, ఇప్పుడు నిన్ను కూడా బంధించాలని అనుకుంటున్నాం అని అంటారు. తర్వాత ఆ పడవ హైవా అనే నగరానికి చేరుకుంటుంది. అక్కడ రకరకాల ఆహార పదార్థాలు అమ్ముతూ ఉంటారు. ఇక ఫినిస్ట్ యాక మరియు బబ్లుని ఆ మార్కెట్ మధ్యలో కట్టేసి ఉంచుతారు. అయితే ఫినిస్ట్ తన గ్రామంలో బంగాళదుంప వంటి కొన్ని కూరగాయలే ఎక్కువగా చూశాడు. కానీ అక్కడ అన్ని రకాల ఆహార పదార్థాలను చూసి అతను బాగా ఆశ్చర్యపోతాడు. అంత
అంతలో ఒక డబ్బు ఉన్న సేటు వస్తాడు. అతను యాకాను చూసి, నువ్వు చూడడానికి అందంగానే ఉన్నావు, కానీ నీకు వయసు అయిపోయింది, కాబట్టి నేను నిన్ను కొనను అని అంటాడు. అది విని యాకాకి బాగా కోపం వస్తుంది. దాంతో యాక అతన్ని కొట్టకూడని చోట కుట్టేస్తుంది. ఈ సేటుకి కోపం వచ్చి యాకాని కొరడ దెబ్బలు కొడతాడు. అంతలో డార్క్ అనే వ్యక్తి అతని చేయి పట్టుకుంటాడు. అయితే డార్క్ ని చూడగానే యాకా మనసులో ప్రేమ పుడుతుంది. అదే సమయంలో డార్క్ యొక్క బాస్ అయిన అనారి అక్కడికి వస్తాడు. ఇక అనారి ఆ ముగ్గురు అంటే ఫినిస్ట్, యాకా మరియు బబ్లుని ఒకేసారి కొంటాడు. దాంతో అక్కడున్న శరణార్థులు మా రక్షకుడు అనారి వర్ధిల్లాలి అని నినాదాలు చేస్తారు. ఇదంతా వింటున్న ఫినిస్ట్ కొంచెం అసూయపడతాడు. ఎందుకంటే ఒకప్పుడు జనాలు అతన్ని కూడా అలాగే పొగిడేవారు. ఆ తర్వాత వాళ్ళు ఎర్ర మిరపకాయలు తీసుకుని నడుస్తూ ఉంటారు. అయితే దారిలో బబ్లుకి ఆకలి వేస్తుంది. దాంతో అతను ఆ ఎర్ర మిరపకాయలను ఒక రకమైన పండ్లని అనుకొని నోట్లో వేస్తాడు. అవి తినగానే కడుపు మంటతో బబ్లు కళ్ళల్లో నీళ్లు నిండిపోతాయి. అప్పుడు వెనక నుంచి ఎవరో గట్టిగా, నేను జమాల్ని, నువ్వేమో ఒక పెద్ద మూర్ఖుడివి, పండ్లకి మిరపకాయలకి మధ్య తేడా కూడా తెలియదా అని అన్నట్టు వాయిస్ వినిపిస్తుంది. ఇక బబ్లు ఆశ్చర్యంతో, ఇది ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. దానికి ఆ వాయిస్, నీ ముందే కదా నడుస్తున్నాను, కనబడట్లేదా అని సమాధానం ఇస్తుంది. యాక్చువల్లీ వాళ్ళ ముందు ఒక ఒంటె నడుస్తూ ఉంటుంది. దాని పేరే జమాల్. ఇక బబ్లు ఆశ్చర్యంతో, ఈ నగరంలోని ఒంటెలు కూడా మాట్లాడతాయా అని అడుగుతాడు. దాంతో జమాల్ కి కోపం వచ్చి, నన్ను ఒంటె అని అనొద్దు, అర్థమైందా? నేను ఇంతకు ముందు ఈ డార్క్ ఉన్నాడే అతని శరీరంలో ఉండేవాడిని, కానీ ఒక మాంత్రికుడు శాపం ఇవ్వడంతో నా ఆత్మ డార్క్ శరీరాన్ని వదిలి ఈ ఒంటెలోకి ప్రవేశించింది. అయితే అనారి నా ఆత్మను తిరిగి నా శరీరంలోకి పంపించడానికి సహాయం చేస్తాడని నాకు ప్రామిస్ చేశాడు. ఇక మీరు అనుకున్నట్టు అనారి చెడ్డవాడేమీ కాదు. దొంగలు ఇక్కడ బంధించి తెచ్చిన వాళ్ళని అనారి కొనుగోలు చేసి ఆ తర్వాత వాళ్ళని తిరిగి వాళ్ళ ఊరికి పంపించేస్తాడు అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో నేరుగా ఎడారి మధ్యలో ఉన్న అనారి ఇంటిని చూపిస్తారు. ఫ్రెండ్స్, అది చాలా విలాసవంతమైన ఇల్లు. ఇక లోపలికి వెళ్ళగానే అనారి, అతిథుల కోసం నీళ్లు తీసుకురండి అని అంటాడు. అప్పుడు తాబేలు లాంటి ఒక రోబో నీళ్లు తీసుకుని వస్తుంది. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు అనారి, అరే భయపడకండి, నేను నా శాస్త్రీయ ప్రయత్నాలతో ఈ తాబేలు లాంటి యంత్రాన్ని తయారు చేశాను. ఈ ఇంట్లో వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులు ఇవే చేస్తాయి. మీరు ముందుగా వెళ్లి ఫ్రెష్ అయ్యి రండి, ఈ లోపు వంట సిద్ధమవుతుంది అని ఫినిస్ట్ టీమ్ తో అంటాడు. ఇక వాళ్ళు కూడా హాయిగా ఫ్రెష్ అయ్యి భోజనం చేసి టేబుల్ దగ్గరికి చేరతారు. అయితే స్నానం చేసిన తర్వాత ముసలావిడిలా కనిపించే యాక యవ్వనంగా మారిపోతుంది. ఫ్రెండ్స్, ఫినిస్ట్ టీమ్ జీవితంలో ఎన్నడూ చూడని రకరకాల పండ్లు టేబుల్ మీద ఉంటాయి. ఫినిస్ట్ కి చూపు లేకపోవడంతో అతను టేబుల్ మీద ఉన్న నాప్కిన్ తీసుకుని తినబోతాడు. అదే సమయంలో యాక వెళ్లి అతన్ని ఆపుతుంది. అంతలో అనారి వచ్చి, ఆగండి, ఇవన్నీ మెయిన్ డిష్, తిన్న తర్వాత తినే వంటకాలు, మెయిన్ డిష్ ఇప్పుడే వస్తుంది అని చెప్తూ చప్పట్లు కొడతాడు. దాంతో తాబేలు లాంటి రోబోట్లు మెయిన్ డిష్ తీసుకుని వస్తాయి. అయితే కడుపు నిండా తిన్న తర్వాత అనారి వాళ్ళని ఒక రహస్యమైన గదికి తీసుకెళ్తాడు. ఆ గది చూడడానికి ఒక ప్రయోగశాలలా ఉంటుంది. అక్కడ గాజుతో చేసిన ఒక ట్యూబ్ లో బంగారం లాంటి ద్రవ్యం ఉంటుంది. ఇక అనారి, ఈ ద్రవ్యం తాగిన మనిషి ఎప్పటికీ యవ్వనంగానే ఉంటాడు, కానీ నేను దీన్ని ఇప్పటి వరకు ఎవరి మీద సరిగా పరిశీలించలేదు, అందుకే దీన్ని ఉపయోగించలేను అని అంటాడు. ఆ తర్వాత అతను ఫినిస్ట్ తలపై కిరీటం లాంటి ఒక బ్యాండ్ పెడతాడు. దాంతో ఫినిస్ట్ కి కనబడటం మొదలవుతుంది. ఇక ఫినిస్ట్ ఆనందంతో, బబ్లు, యాక, నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను అని ఉత్సాహంగా అంటాడు. తర్వాత ఫినిస్ట్ అనారిని కౌగిలించుకొని, మీరు చేసిన ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను అని అంటాడు. తర్వాత అనారి వాళ్ళకి జిన్ను ఉన్న దీపాన్ని చూపిస్తాడు. దాన్ని చూసిన బబ్లు భయంతో వణుకుతూ, దయచేసి దీన్ని రుద్దకండి, దీని నుంచి చాలా భయంకరమైన రాక్షసుడు బయటకు వస్తాడు అని అంటాడు. కానీ బబ్లు చెప్పేది వినకుండా అనారి ఆ దీపాన్ని రుద్దుతాడు. దాంతో ఆ దీపం నుంచి ఒక జిన్ బయటికి వస్తుంది. వాస్తవానికి ఆ జిన్ మంత్రశక్తితో తయారైంది. అయితే అనారి దగ్గర ఆ మంత్రశక్తిని జిన్ నుంచి వేరే చేసేందుకు ఒక యంత్రం ఉంటుంది. దాని సహాయంతో అనారి ఆ జిన్ మంత్రశక్తిని అతడి నుంచి వేరు చేస్తాడు. దాంతో ఆ జిన్ రాక్షసుడు నాశనం అవుతాడు. ఇక అనారి, రేపు ఉదయాన్నే నా ఓడ మిమ్మల్ని మీ గ్రామానికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంటుంది అని అంటాడు. ఫ్రెండ్స్, ఆ రోజు రాత్రి రేపు ఇంటికి వెళ్ళిపోతాం అని అనుకుంటూ ముగ్గురు హాయిగా పడుకుంటారు. ఒకవైపు జమాల్ యాకాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూ, నువ్వు ఒక దేవతలా చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. అంతలో చెక్కతో చేసిన పక్షి ఒక సందేశం తీసుకుని అక్కడికి చేరుతుంది. దాన్ని కూడా అనారి స్వయంగా సృష్టించి ఉంటాడు. ఇక అది తెచ్చిన చిన్న కాగితంలో ఉన్న ఆ సందేశాన్ని చదివిన వెంటనే అనారి కాస్త ఆలోచనలో పడతాడు. దీన్ని గమనించిన ఫినిస్ట్, ఏమైంది, ఎందుకులా ఉన్నావు అని అనారిని అడుగుతాడు. అప్పుడు అనారి ఫినిస్ట్ తో, దక్షిణ దిశలో ఉన్న ఎడారిలో ఒక భయంకరమైన మాన్స్టర్ ప్రత్యక్షమయ్యాడు. వాడు చాలా మందిని గాయపరిచాడు. ఆ మాన్స్టర్ తోక పాములా ఉంటుంది, అంతేకాకుండా వాడి శరీరం పిల్లిలా ఉంటుంది. అతను నగరంలోకి ప్రవేశిస్తే అందరినీ చంపేస్తాడు అని ఫినిస్ట్ తో అంటాడు. దానికి ఫినిస్ట్, అరే మీరు చెప్పిన ఆ మాన్స్టర్ తో నేను ఒకసారి పోరాడాను, బహుశా అదే ఇప్పుడు ఆ ఎడారి వెళ్లి ఉంటుంది. మీ సహాయం వల్ల నాకు చూపు వచ్చింది. దీనికి ప్రతిఫలంగా మీ రుణం తీర్చుకోవడానికి ఈ ఒక్క సహాయం చేసే అవకాశం నాకు ఇవ్వండి. నేను ఆ రాక్షసుడిని పట్టుకుని తీసుకొస్తాను అని అంటాడు. ఇక అనారి కూడా ఫినిస్ట్ కి ఆ అవకాశం ఇస్తాడు. ఆ తర్వాత అందరూ నిద్రపోతారు. కానీ యాకా లేచి అనారి ప్రయోగశాలకు వెళ్లి తాను ఎప్పటికీ యవ్వనంగా ఉండడానికి బంగారం లాంటి ఆ ద్రవ్యాన్ని వెతుకుతుంది. ఇక యాకా ఎవరో వస్తున్న శబ్దం విని ఒక గడియారం బాక్స్ లోకి వెళ్లి దాక్కుంటుంది. కానీ అనారి చాలా సులభంగా ఆమెను వెతికి, బయటికి రా యాకా, ఈ సమయంలో నువ్వు నా ప్రయోగశాలలో ఏం చేస్తున్నావు
అని అడుగుతాడు. దానికి యాక అంటే ఏం లేదు, మీరు ఒక పెద్ద శాస్త్రవేత్త కదా, మీ దగ్గర కొన్ని పుస్తకాలు తీసుకుని చదువుదామనుకొని వచ్చాను అని అంటుంది. అప్పుడు అనారి నువ్వు అబద్ధం చెప్పేటప్పుడు చాలా క్యూట్ గా ఉన్నావు అని నవ్వుతూ ఉంటాడు. తర్వాత రోజు అనారి ఒక పెద్ద ఎగిరే యంత్రాన్ని తీసుకొస్తాడు. అతను డార్క్ సహాయంతో ఆ యంత్రంలోని లీవర్లను తిప్పుతాడు. తర్వాత అనారి ఇదే నేను కొత్తగా కనిపెట్టిన ఎగిరే యంత్రం అని అంటూ అనారి ఎగిరే గింజలను పైకి విసురుతాడు. అవి మెల్లగా తిరుగుతూ కిందకు వస్తాయి. ఇక అనారి నేను వీటిని చూసే ఈ యంత్రాన్ని రూపొందించాను అని అంటాడు. తర్వాత అనారి ఫినిష్ దగ్గరికి వెళ్లి నువ్వు ఒక ఫాల్కన్వి కదా, అందుకే నేను నీ కోసం ఒక కవచం మరియు ఆయుధం తెప్పించాను అని అంటాడు. ఆ ఆయుధం తీసుకుని ఫినిస్ట్ చాలా ఆనందపడతాడు. ఇక అనారి దానిపై ఒక బటన్ ఉంది, దాన్ని నొక్కు అని అంటాడు. అయితే ఫినిష్ ఆ బటన్ నొక్కగానే ఆ ఆయుధంలో నుంచి చైన్ తో కనెక్ట్ అయిన ఒక ఇనుప బంతి వేగంగా వెళ్లి ఒక గోడను ఢీకొట్టి దాన్ని పగలగొడుతుంది. ఫినిస్ట్ మళ్ళీ ఆ బటన్ నొక్కగానే అది తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. ఇక ఫినిస్ట్ చివరిగా ఆ మాన్స్టర్ ని పట్టుకోవడానికి బయలుదేరతాడు. కానీ యాకా మరియు బబ్లు మేము కూడా వస్తాం అని అంటారు. దానికి ఫినిస్ట్ నాతో పాటు మీరెందుకు అని అడుగుతాడు. అప్పుడు బబ్లు నేను నీకు సహాయం చేస్తే అనారి నాకు డబ్బులు ఇస్తానని చెప్పాడు అని ఫినిస్ట్ తో అంటాడు. ఇక ఫినిస్ట్ యాకాని చూసి మరి నువ్వెందుకు రావాలనుకుంటున్నావో అని అడుగుతాడు. దానికి యాక ఆ మాన్స్టర్ ని పట్టుకోవడంలో నేను నీకు సహాయం చేస్తే అనారి ఆ బంగారు ద్రవ్యం నాకు ఇస్తానని చెప్పాడు, దాంతో నేను శాశ్వతంగా యవ్వనంగా మారిపోతాను అని ఫినిస్ట్ తో అంటుంది. అయితే ఫినిస్ట్ టీమ్ కి సహాయం చేసేందుకు జమాల్ మరియు డార్క్ కూడా ఆ యంత్రంలో కూర్చుంటారు. ఆ తర్వాత ఆ యంత్రం ఎగురుకుంటూ వెళ్లి రాక్షసుడు ఉన్న ఎడారిలో ల్యాండ్ అవుతుంది. అక్కడ వేటగాళ్లు టెంట్లు ఉంటాయి. అంతేకాకుండా అక్కడ మంటలు కూడా మండుతూనే ఉంటాయి. చూస్తుంటే అక్కడ పెద్ద విధ్వంసం జరిగినట్లు అనిపిస్తుంది. ఇక ఫినిస్ట్ టీం ఆ మాన్స్టర్ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాడు అని అనుకుని ఆ రాక్షసుడి అడుగుజాడలను అనుసరిస్తారు. అక్కడే వాళ్ళకి ఒక గుహ కనిపిస్తుంది. అయితే వాళ్ళు అనారి ఇచ్చిన ఒక బాక్స్ కూడా తెచ్చి ఉంటారు. దాని బటన్ నొక్కగానే అది ఒక పెద్ద పంజరంగా మారిపోతుంది. అయితే అనారి ఈ పంజరం యొక్క లీవర్ లాగితే అది దానంతట అదే ఆ మాన్స్టర్ ని లాక్ చేసేస్తుంది అని చెప్తాడు. తర్వాత ఫినిస్ట్ అందరినీ బయట నిలబెట్టి ఒంటరిగానే గుహ లోపలికి వెళ్తాడు. అక్కడే ఆ మాన్స్టర్ దాక్కుని ఉంటుంది. ఫినిస్ట్ రాగానే అది అతనిపై దాడి చేస్తుంది. అయితే ఫినిస్ట్ దగ్గర కొత్త ఆయుధం ఉన్నప్పటికీ అతను ఆ మాన్స్టర్ ని ఓడించలేక పోరాడుతూ స్పృహ తప్పి పడిపోతాడు. ఇక ఆ మాన్స్టర్ గుహ నుంచి బయటకు వచ్చి ఫినిస్ట్ ని తినబోతాడు. అంతలోనే ఫినిస్ట్ సహాయకులు ఆ పంజరం యొక్క లీవర్ తిప్పుతారు. దాంతో పంజరానికి ఒక వైపు ఉన్న తలుపు తెరుచుకుని లోపల నుంచి ఎన్నో సంకెళ్లు బయటకు వస్తాయి. చివరికి వాళ్ళు ఆ మాన్స్టర్ ని ఆ పంజరంలో బంధించి అనారి ఇంటి వైపు బయలుదేరతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వాళ్ళు నడుచుకుంటూ ఎందుకు వెళ్తున్నారు, అనారి ఇచ్చిన ఆ ఎగిరే యంత్రం ఏమైంది అని అనుకుంటున్నారా? అయితే అనారి దాన్ని ఎడారికి చేరడానికి మాత్రమే తయారు చేశాడు. అతను ఆ యంత్రంలో తిరిగి వెళ్లడానికి ఏ ప్రోగ్రామింగ్ చేసి ఉండడు. ఇలా నడుస్తూ రాత్రి వేళ అవుతుంది. అప్పుడు అందరూ ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ నిద్రపోతారు. కానీ ఫినిస్ట్ మాత్రం మేల్కొనే ఉంటాడు. అంతలో ఫినిస్ట్ కి పంజరంలో నుంచి ఒక అమ్మాయి పాట పాడుతున్న శబ్దం వినిపిస్తుంది. దాంతో ఫినిస్ట్ వెంటనే ఆ పంజరం తలుపు తీసి లోపల చూస్తాడు. ఆ సమయంలో ఆ పంజరంలో మాన్స్టర్ స్థానంలో లీసా కనిపిస్తుంది. అప్పుడు ఫినిస్ట్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఆ మాన్స్టర్ స్థానంలోకి నువ్వు ఎలా వచ్చావు అని లీసాని అడుగుతాడు. అప్పుడు లీసా నిజం చెప్పాలంటే నేనే ఆ మాన్స్టర్ ని అని అంటుంది. దానికి ఫినిస్ట్ నాకు తెలుసు నువ్వు చెడ్డదానివి కాదు, దయచేసి ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపో అని లీసాతో అంటాడు. కానీ అదే సమయంలో యాక మేల్కుంటుంది. ఆమె ఫినిస్ట్ ని కూడా పంజరంలో బంధించేస్తుంది. ఇక యాక నన్ను క్షమించు ఫినిస్ట్, నాకు శాశ్వతంగా యవ్వనంగా మారే ఆ ద్రవ్యం కావాలి, అంతేకాక బబ్లుకి డబ్బులు కావాలి. నీ స్వార్థం కోసం మేము మా ఆశలు వదులుకోలేం కదా అని ఫినిస్ట్ తో అంటుంది. అప్పుడే లీసా నన్ను క్షమించు, నా వల్ల నువ్వు కూడా ఇక్కడ ఇరుక్కున్నావు అని ఫినిస్ట్ తో క్షమాపణ అడుగుతుంది. దానికి ఫినిస్ట్ ఏం పర్లేదు లీసా, అది సరే నీలో ఆ మాన్స్టర్ ఎలా వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు లీసా ఎవరో నేను ఒక మాన్స్టర్ గా మారిపోవాలని శపించారు. ఆ రోజు నువ్వు ఆ కోటకు వచ్చి నా చేయి పట్టుకున్నప్పుడు నా శరీరం మాన్స్టర్ రూపంలోకి మారడం మొదలైంది. అందుకే చెప్తున్నా నా నుంచి దూరంగా ఉండటమే నీకు మంచిది అని ఫినిస్ట్ తో అంటుంది. ఇక ఫినిస్ట్ చూడు, నువ్వు ఈ శాపం నుంచి విముక్తి పొందడానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. ఈ విషయంలో అనారి మనకి సహాయం చేస్తాడని ఆశిస్తున్నాను అని లీసాతో అంటాడు. అలా మాటల మధ్య ఫినిస్ట్ మరియు లీసా ఒకరినొకరు ప్రేమించడం మొదలు పెడతారు. కానీ వాళ్ళు తమ ప్రేమను వ్యక్తపరచరు. ఇంకోవైపు అనారి సేవకులు ఒక ముసలాయన్ని అనారి దగ్గరికి తీసుకొస్తారు. అతని దగ్గర మెరిసే తోక ఉన్న పిల్లి ఉంటుంది. ఇక అనారి ఆ ముసలాయనతో ఈ పిల్లి తోక నీ ఇంటికి వెలుగునివ్వచ్చు, కానీ మంత్రశక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా ప్రమాదకరం, అలాంటి శక్తులను నాశనం చేయడమే అందరికీ మంచిది అని చెప్పి ఆ పిల్లి లోపల ఉన్న శక్తులను పీల్చుకుని దాన్ని నీలనంగు ద్రవ్యంలోకి మారుస్తాడు. ఇక అతను దాన్ని ఒక అల్మరాలో పెడతాడు. అప్పుడే మనకి ఆ అల్మరాలో చాలా రకాల ద్రవ్యాలు ఉన్నాయని చూపిస్తారు. తర్వాత రోజు అనారి మామూలుగా తన తాబేలు రోబోట్ ని ట్రైన్ చేస్తూ ఉంటాడు. కానీ ఉన్నట్టుండి అది నడవటం ఆపేస్తుంది. ఫ్రెండ్స్, మీకు గుర్తుండే ఉంటుంది, అంతకు ముందు యాక తన మంత్రశక్తులను ఉపయోగించి బబులు టోపీకి ప్రాణం వచ్చేలా చేసింది. ప్రస్తుతానికి ఆ టోపీ ఒక పంజరంలో ఉంది. అయితే అనారి ఆ టోపీ ఉన్న పంజరాన్ని బయటికి తీసి ఒక టేబుల్ మీద పెడతాడు. దాంతో అందులో ఉన్న శక్తులన్నీ ఒక ద్రవ్యంగా మారుతాయి. ఇక అనారి ఆ ద్రవ్యాన్ని తాబేలులో వేస్తాడు. అప్పుడు ఆ
తాబేలు పనిచేయడం మొదలు పెడుతుంది. అయితే అప్పటికే యాకా మరియు బబ్లు అక్కడికి చేరి అనారి ఏం చేస్తున్నాడో అతని అసలు రూపం ఏంటో చూస్తారు. వాళ్ళు వెంటనే వెళ్లి ఫినిస్ట్ ని పంజరం నుంచి బయటికి తీసి అనారి మంచోడు కాదని చెప్పి వాళ్ళు చూసిందంతా ఫినిస్ట్ కి చెప్తారు. అంతలోనే అనారి తన సేవకుల సహాయంతో అందరినీ బంధిస్తాడు. ఇక అతను, మీరు ఆ మాన్సర్ ని బంధించి చాలా మంచి పని చేశారు, కానీ దురదృష్టవశాత్తు మీరు తెలియకూడని కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఇక్కడ ప్రజలు నేను ఒక మంచి మనిషిని భావిస్తారు, కానీ నేను మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తే మీరు అందరికీ నేను ఎంత చెడ్డవాడినో చెప్పేస్తారు. అందుకే మీ ప్రాణాలు తీయడం తప్ప నా దగ్గర వేరే మార్గం లేదు అని చెప్పి తన తాబేలును చప్పట్లు కొట్టి ఆదేశిస్తాడు. దాంతో తాబేలు తల విడిపోయి ఒక చైన్ సహాయంతో స్తంభానికి చుట్టుకుంటుంది. ఇక అనారి ఫినిస్ట్, యాకా మరియు లీసాని సంకెళ్లతో కట్టేస్తాడు. కానీ బబులుని మాత్రం వదిలేస్తాడు, ఎందుకంటే బబులు డబ్బుల కోసం అనారితో చేతులు కలిపేస్తాడు. అసలు విషయం ఏంటంటే ఆ రోజు ఫినిస్ట్ గ్రామానికి వచ్చిన దొంగలు కూడా అనారి మనుషులే. ఎందుకంటే అనారి ఆ మాన్స్టర్ తో పోరాడి తిరిగి ప్రాణాలతో వచ్చిన ఏకైక ఫాల్కన్ ఫినిస్టేనని, అంతేకాక యాకాకి కూడా చిన్న చిన్న మంత్రాలు తెలుసని ముందే తెలుసుకుని ఉంటాడు. అందుకే అతను తన మనుషులను పంపించి ప్రతిదీ ప్లాన్ చేశాడు. ఇక అనారి చేసేదంతా చూసి జమాల్ కి బాగా కోపం వస్తుంది. అతను డార్క్ తో, నువ్వు వెళ్లి ఫినిస్ట్ మరియు అతని స్నేహితులకి సహాయం చెయ్యి అని అంటాడు. అప్పుడు డార్క్, నేను ఎప్పుడూ అనారికి నమ్మకస్తుడిగా ఉంటాను అని అంటాడు. అది విన్న జమాల్ కి మరింత కోపం వస్తుంది. దాంతో జమాల్ డార్క్ ముఖంపై ఉమ్మేస్తాడు. అప్పుడు డార్క్ కి కోపం వచ్చి తన కత్తితో జమాల్ ని నరుకుతాడు. అప్పుడే మనకి జమాల్ ఒక నిజమైన ఒంటె కాదని, అతను అనారి తయారు చేసిన ఒక యంత్రం అని తెలుస్తుంది. ఇక అనారి తన యంత్రం సహాయంతో యాకా శరీరంలో ఉన్న శక్తులను పీల్చడం మొదలు పెడతాడు. అప్పుడు ఫినిస్ట్ మెల్లగా లీసా దగ్గరికి వెళ్లి తన చేయి పట్టుకుంటాడు. ఎందుకంటే ఫినిస్ట్ కి ఎవరైనా లీసాని ముట్టుకుంటే ఆమె ఒక మాన్స్టర్ గా మారుతుందని తెలిసి ఉంటుంది. అయితే ఫినిస్ట్ అనుకున్నట్టే లీసా ఒక మాన్స్టర్ గా మారి అక్కడ ఉన్న అనారి మనుషుల్ని హతమారుస్తుంది. ఆ తర్వాత ఆ మాన్స్టర్ ఫినిస్ట్ మీద దాడి చేయబోయి హఠాత్తుగా ఆగిపోతుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక ఫినిస్ట్ మరియు యాకా జమాల్ ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతారు. కానీ అనారి మనుషులు వాళ్ళని వెంటాడుతూ ఉంటారు. అప్పుడు ఫినిస్ట్ వాళ్ళతో పోరాడతాడు. డార్క్ మరియు కొంతమంది అనారి మనుషులు యాకాని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు యాకా తన మంత్రశక్తులు ఉపయోగించి తన సంచిలో నుంచి పుచ్చకాయ గింజలు తీసి వాళ్ళ మీద విసురుతుంది. దాంతో ఆ గింజలు పెద్ద కాయల్లా మారి శత్రువుల మీద పడతాయి. ఈ మధ్యలో అనారి తన ఇంటి కింద ఉన్న ఒక పెద్ద తాబేలు రోబోట్ మీద ఎక్కి ఫినిస్ట్ మరియు యాకాని వెంటాడతాడు. అప్పుడు బబ్లు అనారితో, ఏం చేస్తున్నారు బాస్, ఇది ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు కదా అని అంటాడు. దానికి అనారి, ఏం పర్లేదు, ఫినిస్ట్ మరియు యాకాని ఓడించడానికి కావాల్సిన శక్తి ఇందులో ఉందిలే అని అంటాడు. ఫ్రెండ్స్, ఒకసారి అల్మరాలో నీలరంగు ద్రవ్యాలు చూపించారు కదా, అయితే అనారి వాటన్నిటినీ ఈ తాబేలులో పోసాడు. ఇక వాటి సహాయంతోనే ఈ తాబేలు పనిచేస్తుంది. ఇక అనారి ముందుగా ఫినిస్ట్ మరియు యాకా మీద చిన్న చిన్న తాబేలు లాంటి బాంబులు విసురుతాడు. దాంతో వాళ్ళు కింద పడిపోతారు. తర్వాత అతను జమాల్ శరీరం నుంచి అతని శక్తులు తీసుకుంటాడు. యాకా అది చూసి సహించలేక జమాల్ కి తన శక్తులు ఇస్తుంది. ఇంకోవైపు ఫినిస్ట్ తాబేలుపై ఎక్కగానే అనారి తాబేలు మెడ తిప్పుతాడు. దాంతో అది ఫినిస్ట్ కి తగిలి అతను వేసుకున్న హెడ్ బ్యాండ్ కింద పడుతుంది. దాంతో అతనికి ఏమీ కనపడదు. మరోవైపు యాకా శక్తులను కూడా అనారి తీసుకుంటూ ఉంటాడు. దాంతో బబ్లుకి యాకా చనిపోతుందేమో అని అనిపించి లోపలికి వెళ్లి ఒక చిన్న లీవర్ లాగుతాడు. దాంతో యాకా కింద పడిపోతుంది. ఇక అనారికి అది చూసి బాగా కోపం వస్తుంది. అప్పుడు అనారి, నాకే ద్రోహం చేస్తావా అని చెప్పి ఒక తలుపు తీసి బబ్లుని కింద పడేస్తాడు. ఇక యాకా శక్తులన్నీ పోయి ఒక ముసలావిడిలా మారిపోతుంది. అంతలో మాన్స్టర్ రూపంలో ఉన్న లీసా అక్కడికి వచ్చి తాబేలుపై దూకుతుంది. ఆ మాన్స్టర్ ని హఠాత్తుగా కళ్ల ముందు చూసి అనారి భయంతో వెనకకి జరుగుతాడు. దాంతో అతను ఒక లీవర్ ని వెనక వైపు లాగుతాడు. ఇక అవకాశం చూసి ఫినిస్ట్ ఆ తాబేలును కింద పడేస్తాడు. దాంతో ఇన్ని రోజులుగా అనారి పోగు చేసిన ద్రవ్యమంతా నీళ్లలా బయటికి ప్రవహిస్తుంది. ఇక అనారి లేచి, ఈసారికి నేను ఓడిపోయాను, కానీ త్వరలోనే తిరిగి వస్తాను అని అంటాడు. అప్పుడే అతని దగ్గర ఉన్న ఒక యంత్రంతో అతనికి రెక్కలు వస్తాయి. ఇక అతను ఎగిరిపోబోతున్నప్పుడు ఏదో టెక్నికల్ లోపం వల్ల ఎగరలేక నీల రంగు ద్రవ్యంలో పడి అందులోనే మునిగి చనిపోతాడు. ఈ మధ్యలో ఫినిస్ట్ స్పృహ తప్పి పడిపోతాడు. ఇక లీసా, నన్ను కాపాడగలిగే ఏకైక వ్యక్తి కూడా చనిపోయాడు అని చెప్పి ఫినిస్ట్ ని పట్టుకొని ఏడుస్తుంది. అయితే లీసా కన్నీళ్లు ఫినిస్ట్ బుగ్గ మీద పడగానే అతను కళ్ళు తెరుస్తాడు. ఇక ఇప్పుడు ఫినిస్ట్ కి అంతా కనిపిస్తుంది. అతనికి చూపు వస్తుంది. అంటే లీసా కన్నీళ్లే ఫినిస్ట్ కంటి చూపు తిరిగి తెచ్చే ఔషధం. అయితే యాకా ఆ విరిగిపోయిన తాబేలులో అనారి యవనంగా మారే ఆ బంగారు ద్రవ్యాన్ని ఉంచాడేమో అని అనుకొని వెతుకుతుంది. ఆ ద్రవ్యం దొరికిన వెంటనే యాకా దాన్ని తాగుతుంది. కానీ యాకాలో ఎటువంటి మార్పు కనిపించదు. ఎందుకంటే అనారి ఆ మాన్స్టర్ ని పట్టుకోవడానికి యాకా సహాయం తీసుకోవాలని, అది యవనంగా మారే ద్రవ్యం అని అబద్ధం చెప్పాడు. అప్పుడు మనకి బబ్లు కూడా మంచోడని తెలుస్తుంది. అతను ఫినిస్ట్ కి సహాయం చేయడానికి అనారితో చేతులు కలిపినట్టు నటించాడని తెలుస్తుంది. ఇక ఫినిస్ట్ లీసా
లీసాతో నీ శరీరం నుంచి ఆ మాన్స్టర్ ని ఎలాగైనా బయటికి తీస్తాను అని అంటాడు. అప్పుడు లీసా, నీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా, నా అసలు రూపం ఈ అమ్మాయి కాదు, ఆ మాన్స్టరే అని ఫినిస్ట్ తో అంటుంది. ఇక ఫినిస్ట్ కి లీసా శాపం మార్చలేనని అర్థమయ్యి అతను లీసాని చివరిసారి ముద్దు పెట్టుకుంటాడు. దాంతో లీసా మాన్స్టర్ గా మారి ఫినిస్ట్ ని వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ ముగ్గురు తిరిగి ఫినిస్ట్ వాళ్ళ గ్రామానికి వెళ్తారు. ఇక ఫాల్కన్ వేషంలో ఉన్న ఫినిస్ట్ ని చూసి అందరూ, ఫాల్కన్ వీరుడు వచ్చేశాడు, ఇతనే ఈ నగరంలోని ఆ క్రూర మాంత్రికుడిని ఓడించాడు అని నినాదాలు చేస్తారు. అప్పుడు ఫినిస్ట్, ఆగండి, నేను ఇదంతా ఒంటరిగా చేయలేదు. అనారీని ఓడించడంలో నా స్నేహితులు కూడా నాకు బాగా సహాయం చేశారు. వీళ్లు లేకుంటే నేను అతన్ని ఓడించగలిగేవాడిని కాదు అని అంటాడు. ఇక పోస్ట్ క్రెడిట్ సీన్ లో యాకా ఒక పాత పుస్తకం చదువుతుందని చూపిస్తారు. అయితే ఆ పుస్తకంలో లీసా ఎలా మాన్స్టర్ గా మారిందో దాని గురించి రాసి ఉంటుంది. ఇక యాకా ఫినిష్ ని పిలిచి, నువ్వు అనుకున్నట్టు లీసా అసలైన రూపం మాన్స్టర్ కాదు, తను ఒక అమ్మాయి. కొంతమంది చెడ్డ మాంత్రికులు ఆమెను మాన్స్టర్ గా మార్చి తాను ఒక మాన్స్టర్ అని నమ్మేలా చేశారు. తనకి ఈ నిజం తెలిసిన తర్వాత తను తిరిగి మాన్స్టర్ గా మారదు అని చెప్తుంది. అది తెలుసుకున్న ఫినిస్ట్ ఆనందంతో గంతులేస్తాడు. అయితే ఈ మూవీ ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, దీని సెకండ్ పార్ట్ కూడా వస్తుందని అనుకుంటా. ఇక దీని సెకండ్ పార్ట్ వస్తే మేము దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఈ మూవీ మరియు మా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్, షేర్ మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలోనే ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుకి వస్తాను. అప్పటి వరకు బాయ్ అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.